విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు శ్రీ సింగం శ్రీనివాసరావు గారు. వైద్యంతోటి, వైద్య సేవలతోటి అందరి హృదయాల్ని దోచుకుంటున్నారు. నమస్కారం సింగం శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. ఎంతకాలంగా మీరు ఈ యొక్క డయాగ్నోస్టిక్ సెంటర్‌ని స్టార్ట్ చేస్తున్నారండి? 2021 సెకండ్ కోవిడ్‌లో ఎస్టాబ్లిష్ చేశామండి. మరి ఆ రోజుల్లో వైద్య సేవలు అందించడం అంటే అసలు వైద్యులే వచ్చేవాళ్ళు కాదు. యెస్ సార్. దూరం నుంచి మాట్లాడేవారు, దూరంలో వీడియోల్లో చూసేవారు. యెస్ మరి సార్. అటువంటి దాంట్లో మీరు ఈ సేవని స్టార్ట్ చేశారు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు కదా? చాలా సార్. ఎందుకంటే ఆ రోజుల్లో కోవిడ్ వల్ల బంద్ ఉండేది అన్ని రోడ్లు కానీ, ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ. సో నేను స్పెషల్ పర్మిషన్ తీసుకొని నాకు, నా వెహికల్‌కి తీసుకొని ఎక్కడైతే పేషెంట్స్ ప్రాబ్లమ్స్‌లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్ చేయడము, ప్లస్ టెస్టులు చేయడము, ఇది చాలా చేశామండి. అండ్ ద పీపుల్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న బీద వాళ్ళకి కూడా గ్రాసరీ సపోర్ట్ కూడా చేశానండి. సేవా కార్యక్రమాలు కూడా. వైద్య సేవే గొప్పది. మొక్కర్ అండ్ ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మనం వి షుడ్ అప్రిషియేట్ దెమ్ సార్. ఆ రోజుల్లో చేసిన సేవలు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, పోలీస్ డిపార్ట్మెంట్. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నేను పర్సనల్గా మీల్స్ ప్యాక్ చేసి ఎక్కడెక్కడైతే డ్యూటీ చేస్తుంటారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ కూడా చేసేవాళ్ళం సార్. మెడిసిన్ అండ్ క్యాంప్స్తో పాటు ఫుడ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం. అబ్బా! కరెక్ట్‌గా కోవిడ్ టైంలోనే స్టార్ట్ చేసి ఇంక మీరు విజృంభించారు అప్పటి నుంచి కూడా. ప్రజల మన్ననలు పొందారు. చాలా. ఏమేమి టెస్టులు చేస్తారు సార్ మీ యొక్క దాంట్లో? ఆల్ టెస్టులు చేస్తారా? ఏమైనా కొన్ని ఎగ్జామ్షన్ ఉన్నాయా? ఎక్సెప్ట్ ఎంఆర్ఐ, సిటీ స్కాన్ తప్ప స్కానింగ్, ఎక్స్‌రే, ఈసీజీ, ట్రెడ్మిల్ అండ్ బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పెథాలజీ, ఆల్ దిస్ టైప్ ఆఫ్ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేస్తాం. అన్ని చేస్తాం. ఆ ఎంఆర్ఐ, సిటీ స్కాన్ కూడా నాకు తెలిసిన ల్యాబ్స్లో ఫెసిలిటేట్ చేస్తానండి వాళ్ళకి. మీరు అది కాకుండా మీకు మరి కన్సల్ట్ డాక్టర్లు కూడా ఉన్నారండి? ఎస్, మనది క్లినిక్లో డాక్టర్స్ కూడా వస్తారండి. ఆల్ ఫెసిలిటీస్ అంటే ఆల్ స్పెషాలిటీ డాక్టర్స్ వస్తారు. కూర్చొని చూసి వాళ్ళకి అనుకూలంగా ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో టెస్ట్లు అవి రాస్తుంటారు. అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. అవునా? ఓకే. కంపేర్ టు బయట కార్పొరేట్ హాస్పిటల్స్కి మనకి చాలా తేడా ఉంటుంది. ఎట్లా మరి మీకు అది తక్కువ అవుతుందండి నిజానికి? ఇప్పుడు టెస్ట్లు అనగానే సగం డబ్బులన్నీ వాడికి పాపం పేషెంట్కి దాని మీదే పోతాయి కదా? ఎస్ సార్. మరి ఇంత తక్కువగా మీరు ఎలా చేయగలుగుతున్నారు మీ స్టూడియోలో? అంటే ఫస్ట్ నుంచి నేను జాబ్ చేసినప్పుడు కార్పొరేట్లో కన్సల్టెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా నా సంపాదనలో 10% నేను అంటే ఊరూరు వెళ్ళి క్యాంపులు చేసి బీద వాళ్ళకి ఖర్చు పెడుతూ వస్తున్నాను, ఇప్పటికీ చేస్తున్నాను. సో అదే మాదిరిగా ఇప్పుడు ల్యాబ్ పెట్టినప్పుడు కూడా నాకు పడ్డ టెస్టులు, నాకు పడ్డ ఖర్చు కన్నా కొంచెం మార్జిన్ పెట్టుకొని, ఎందుకంటే నా స్టాఫ్కి, మాకు అందరికీ సర్వైవల్ ఈజ్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి పెట్టుకొని మిగతా అంతా కూడా పేషెంట్కి పంచుతుంటాను సార్. మంచి సేవ అండి. అసలు యాక్చువల్గా వైద్యం అనేటువంటిది ఒక వృత్తి అయిపోయినటువంటి ఈ రోజుల్లో మీరు వాళ్ళందరికీ సేవ చేయాలనే దృక్పథంతో మీ యొక్క కాస్ట్ని తగ్గించుకొని, ఓవర్ హెడ్స్ని తగ్గించుకొని, ప్రాఫిట్స్ని తగ్గించుకొని, అవకాశం ఉన్నా కూడా దట్ ఈజ్ అనదర్ గ్రేట్ థింగ్ కదా. మరి ఈ విధంగా చేయాలనే సంకల్పం మీకు రావడం చాలా అద్భుతం అండి. థ్యాంక్ యూ సార్. తర్వాత మీరు విన్నాను, టో టు ద హెడ్ ఏది కావాలన్నా మీరు చెప్పిన ఈ ఎక్సెప్ట్ ఎంఆర్ఐ అండ్ సిటీ స్కాన్ తప్ప మిగిలిన అన్ని మీ దగ్గర చేస్తారన్నారు. అవును సార్. మరి ముందుగా మన భాగాల్లో మొట్టమొదటిది మన జుత్తు. అక్కడి నుంచి వద్దాం. అసలు ఈ జుత్తు మీద మీ గురించి భలే చాలా చెప్తూ ఉంటారు. ఏవేవో రకరకాల టెస్టులు చేయించి డాక్టర్ని పిలిపించి వాళ్ళకి వచ్చేలాగా మళ్ళీ చేయొచ్చు అని. ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? పాసిబుల్ సార్. అంటే ముఖ్యంగా ఈ జుట్టు రాలిపోవడము, హెయిర్ ఫాల్ అనేది 2 రకాలుగా చాలా అంటే అవుతుంటుంది. ఒకటేమో బై జెనెటికల్లీ సంక్రమిస్తుంటుంది వాళ్ళ ప్రోజెనికి, అంటే పిల్లలకి అందరూ. సెకండ్ వచ్చేసి ఫుడ్లో కూడా కొంచెం డెఫిషియన్సీ ఉండడం వల్ల, ముఖ్యంగా విటమిన్స్ అండ్ హార్మోనల్ ప్రాబ్లం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంటుంది. సో దీనికి ముఖ్యంగా ఇంపార్టెంట్ ఒక 4 టెస్ట్ చాలా, అంటే అన్ని టెస్టుల కన్నా నేను
స్పెసిఫిక్గా చెప్తున్నాను. దీస్ 4 టెస్ట్ విటమిన్ డి, B12, థైరాయిడ్ హార్మోన్ అంటే TSH అండ్ ఐరన్ డెఫిషియన్సీ. ఈ 4 వల్ల ఎప్పుడైతే డెఫిషియన్సీ ఉంటుందో బాడీలో తప్పకుండా ఎయిర్ ఫాల్ అవుతుంటుందండి. సో ఈ 4 టెస్టులు చేయించుకోవాలి. చేయించుకొని కన్సల్టెంట్కి మన దగ్గర ఉన్న కన్సల్టెంట్ని చూపిస్తే ఆయన కరెక్ట్ దానికి సూటబుల్గా మందులు రాస్తాడు. అప్పుడు మనం ఎయిర్ ఫాల్ అనేది తగ్గించవచ్చు అండి. అలాంటి కేసులు ఏమైనా వచ్చినాయి? చాలా అండి. ఇప్పుడు నేను మంచి ఆఫర్ పెట్టాను వీళ్ళందరికీ. మన దగ్గర స్కిన్ స్పెషలిస్ట్ చూస్తారు పేషెంట్స్ని. చూసిన తర్వాత ఒకవేళ నిజంగానే ఎయిర్ ఫాల్ వాళ్ళకి ఫుడ్ వల్ల పోతుందా లేకపోతే విటమిన్స్ వల్ల పోతుందా అని చూసి ఈ 4 ప్రిస్క్రైబ్ చేస్తారు టెస్ట్లు. ఆ 4 టెస్ట్లు ఈ 4 టెస్ట్లు ఏవైతే ఉన్నాయో B12, విటమిన్ డి, TSH అండ్ ఐరన్ బయట ఇప్పుడున్న ల్యాబ్లలో మినిమం ఒక 2000 నుంచి 3000 మధ్యలో తీసుకుంటుంటారండి. మినిమం ఇంకా ఎక్కువనే ఉంటుంది 3 to 4 మధ్యలో. బట్ నేను చేసే నా ఖర్చుతో సహా ఓన్లీ 1299కే ఆఫర్ పెట్టానండి. అందులో డాక్టర్ కన్సల్టేషన్ ఆల్సో అందరికీ చేస్తున్నారు, సర్వీసింగ్ అంటే సర్వ్ చేస్తున్నాం వాళ్ళు. ఇలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారండి చాలా జుట్టు వచ్చిన వాళ్ళు కానీ వచ్చి వాళ్ళే చెప్పి ఇప్పుడు స్టాప్ అయిందండి అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అని మాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. ఆ వ్యూస్ లో చాలా మంది వ్యూస్ ఇస్తుంటారు. ఇప్పుడు హెయిర్ ఫాలే కాకుండా హెయిర్ గ్రో కూడా అవుతుందా? హెయిర్ గ్రో అంటే దానికి డిఫరెంట్ గా మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకుంటారు. బట్ అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అండ్ పాసిబిలిటీ దట్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది డెఫినెట్గా. అది కూడా మా వాళ్ళు చేస్తారండి. ప్రజల వద్దకి పాలన అన్నట్టుగా పేషెంట్ వద్దకి డాక్టర్ అనేటువంటి స్లోగన్తో మీరు వస్తున్నారని చెప్పేసి ఇది చాలా విచిత్రంగా ఉంది. మాకు డాక్టర్ల అపాయింట్మెంట్లే దొరకవు అసలు. అటువంటిది డాక్టర్ని తీసుకుని మీరు పేషెంట్ దగ్గరికి వస్తున్నారంటే అది చాలా వినూత్నంగా ఉంది మీ ఆలోచన విధానం కూడా. థ్యాంక్ యూ సార్. ఆలోచించాను సార్. ఈ రోజుల్లో బిజీ లైఫ్, ఎవరి చూడడం బిజీ లైఫ్, ఫోన్ లైఫ్ అయిపోయింది అందరికి. ఈవెన్ డాక్టర్స్ ఫోన్ లైఫ్ అయిపోయింది. మన ఏజ్ వాళ్ళకి టీనేజ్ స్మాల్ ఈవెన్ పిల్లల నుంచి ఎంతవరకు అంత ఫోన్ ఇది అయిపోయింది. అండ్ అపాయింట్మెంట్లు దొరకడం కష్టం, చాలా కష్టం. అపాయింట్మెంట్లు దొరకడానికి ఒకవేళ దొరికిన తర్వాత వెళ్ళిన తర్వాత కూడా అక్కడ లైన్ నిలబడడం జరుగుతుంది. కొందరు ఆ విసుగు వచ్చి ఇంటికి తిరగడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత చూసుకుందాంలే, ఇప్పుడు చాలా బిజీ ఉన్నారు, కొంచెం లంచ్ కావడం, లంచ్ టైం కావడము, ఇప్పుడు వెయిట్ చేస్తూ లంచ్ పెరుగుతుంటే వచ్చి మళ్ళీ అలా అవుతుంటది. సో దానికి ఒక నాకు మంచి ఆలోచన వచ్చిందండి. మనమే పేషెంట్ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు? పాపం అంటే ఇంత టైం వెయిట్ చేసి, డబ్బులు వేస్ట్ చేసి, జనాలు మన కోసం లైన్ నిలబడి, డాక్టర్లకు అందరికీ తెలుసు, బట్ వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా బిజీ లైఫ్లో చూస్తూ ఉంటారు. సో దానికి నాకు ఒక మంచి ఐడియా వచ్చిందండి. సో మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్స్ ద్వారా, మ్యాగ్నిస్ నేను పెట్టిన ల్యాబ్ పేరు మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్స్ అండి. మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్స్ ద్వారా నేనే డాక్టర్స్ని తీసుకొని, అంటే మా స్టాఫ్, మేము ఆర్ మా డాక్టర్స్ పేషెంట్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళ దగ్గరికి ల్యాబ్తో సహా వెళ్తారండి. సో వాళ్ళకి మళ్ళీ అయ్యో పేషెంట్ మళ్ళీ ల్యాబ్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ బ్లడ్ ఒకవేళ ఏదన్నా డెఫిషియన్సీ ఉందనుకోండి, డిసీజ్ కానీ, కొంచెం వైరల్ ఫీవర్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఈ బ్యాక్టీరియల్ ప్రాబ్లమ్స్ ఏదన్నా వస్తే ఇమీడియట్గా డాక్టర్ విల్ రైట్ ద ల్యాబ్. ఆ ల్యాబ్ టెస్ట్ కూడా ఇట్ రీజనబుల్ టెస్ట్, ఐ టోల్డ్ యూ కదా సార్. అవునండి. సో ఇప్పుడు సపోజ్ హెల్త్ ప్యాకేజ్ ఉందనుకోండి, బయట చేయించుకుంటే మినిమం టెస్ట్ 4500 అవుతుంది. అవును. అది మన దానిలో ఓన్లీ 1000 రూపీస్కే చేస్తాను. గ్రేట్ అండి. సో ఇంటి వద్దనే వైద్యము, డాక్టరు, ల్యాబ్, ఇంకా కొన్ని రోజులలో మందులు కూడా అక్కడే ఇవ్వాలని ఆలోచిస్తున్నాను. అబ్బో, అంటే మీరు అన్నది ఒక విధంగా నడవలేని వాళ్ళకి, వృద్ధులకి, హ్యాండిక్యాప్డ్కి, వీళ్ళందరికీ ఒక పెద్ద రిలీఫ్ అండి. వాళ్ళు ఆ సంతోషం అంటే ఐ వాంట్ టు సీ ద హ్యాపీనెస్ ఇన్ దేర్ ఐస్ అండి. అవే మీకు బ్లెస్సింగ్స్. అదే నాకు బ్లెస్సింగ్స్ అండి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 2007 నుంచి నేను సర్వీసెస్ మొదలు పెట్టాను. అప్పటి నుంచి దట్ ఎనర్జీ ఓన్లీ ఐఎమ్ గెట్టింగ్, ఐ మీన్స్ గివింగ్ టు మీ టు డూ మోర్ సర్వీసెస్. బహుశా ఆ బ్లెస్సింగ్స్ మీ సక్సెస్ అవుతుంది. ఎస్ సార్, ఎస్. చాలా బాగుందండి. ఇటువంటివి అందరూ ఆలోచించి చేస్తే అసలు
మేము ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఓ క్యూలు కట్టి ఉంటారు వాళ్ళు జనాలు అసలు. అవును సార్, ఆ జనాలు ఏంటో ఇదేంటో ఎయిర్పోర్ట్లోనే అలాగే ఉంటారు, ఇక్కడ కూడా yes అలాగే sir. ఉంటారు. ల్యాబ్లో ఎక్కడ అయినా చూసినా అక్కడే జనాలు, హాస్పిటల్లో అయినా జనాలు, ల్యాబ్లో అయినా జనాలు, మెడికల్ షాప్లో అయినా జనాలు. ఆ, అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా చేయించుకుంటున్నారు, అది థింక్ చేస్తే ఇది ఒక సొల్యూషన్ నేను అట్లీస్ట్ నా తరపు నుంచి ఇవ్వగలుగుతున్నాను, ఇస్తున్నాను అనే సాటిస్ఫాక్షన్ నాకు ఉంది సార్. ఆ. ఏమండి అలాగే మీరు మీరు టెస్ట్ల గురించి చెప్తున్నారు. ఏదో నేను చాలా యాడ్లు చూస్తుంటాను. ఇన్ని టెస్టులు చేస్తాము, ₹299, ₹300 అని రాస్తూ ఉంటారు. ఎస్ సార్, ఈజ్ ఇట్ పాసిబుల్ అండి రియల్గా అట్లా ఎస్ సార్, ₹200? పాసిబుల్. ఇప్పుడు నేనే చేస్తున్నాను. 299కి హార్ట్ ప్యాకేజ్ అని ఇంట్రడ్యూస్ చేశాను. ఆ, మ్యాగ్నిస్ తరపు నుంచి 299కే బేసిక్ హార్ట్ ప్యాకేజ్ చేస్తానని చెప్పాను. 299లో ఏంటంటే సార్, మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు ఎంతో సెలబ్రిటీసు, పొలిటికల్ లీడర్స్, గొప్ప గొప్ప వ్యక్తులు సడన్గా అంటే పడిపోతుంటారు. అవును. ఏమైందంటే హార్ట్ అటాక్ వచ్చింది, పడిపోయిందని. ఉమ్, సో దానికి నేను ఒక చిన్న సొల్యూషన్ తీసుకొచ్చానండి. అంటే మ్మ్. ఫస్ట్ బేసిక్ ఎక్విప్మెంట్, బేసిక్ టెస్ట్ అనేది ఈసీజీ అండి ఓకే. అవును. హార్ట్కి. అవును. దాంతోపాటు లిపిడ్ ప్రొఫైల్ అని ఉంటుంది. అవును. అందులో కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, హెచ్డిఎల్, విఎల్డిఎల్ అండ్ పర్సంటేజ్ ఉంటాయి. ఇవన్నీ చేస్తాం. ఆ, దాంతోపాటు ఈసీజీ తీసుకొని మనం చూసినట్టయితే ఆ. మన బేసిక్ హార్ట్ స్ట్రక్చరు ప్లస్ పనిచేసే విధానం తెలిసిపోతుందండి మనకి. ఓహోహోహో. సో ఆ రెండు తెలుసుకున్న తర్వాత అప్పుడు ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, డెఫినెట్గా ఐ విల్ రికమెండ్ దెమ్ ఫర్ ఫర్దర్ ఎవాల్యుయేషన్స్. అది అప్పుడు ఆమెను సేవ్ చేయగలుగుతాం మనం. అది సో దానికి 299 ఇస్ నథింగ్ అండి. ఈ రోజుల్లో మనం నలుగురం ఒక ఆ, టీ తాగితే ₹300 అవుతాయి. అవును. అవును. సో అది లాంచ్ చేశాను, చాలా సక్సెస్ అయిందండి. ఏది అక్కర్లేదు ఆ టెస్టులు రాయట్లేదు. ఎస్ ఎస్ బేసిక్ ఏం రిక్వైర్మెంట్ ఎస్, అందులో మనకి రిజల్ట్ తెలుస్తుంటే అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్తున్నాం, లేకపోతే అక్కడతో అక్కడే ఆపేస్తున్నారు. ఆగిపోవచ్చు. అది ఉమ్, ఎందుకంటే అవసరం లేనిది రాయకుండా అవసరం ఉన్నది రాయడం అనేది చాలా ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు ద డాక్టర్స్ యాజ్ వెల్ యాజ్ ద పేషెంట్స్. అంటే మైగ్రేన్కి యాస్ప్రోతో సరిపోతే యాస్ప్రో వేసుకుంటాడు వాడు. అది కాకపోతే దేని రీజన్ కారణం ఏంటన్నది తర్వాత టెస్ట్కి వెళ్తారు. ఎస్, చాలా బాగుందండి ఇవి కూడాను. అంటే మీరు మనీ మైండెడ్ కాదు ఫస్ట్ కాదు నుంచి, సార్, డెఫినెట్గా ఆ. కాదు. ఒక సేవాభారంతో మీరు Yes. చేస్తున్నారు ఇదంతా. ఇప్పటికి కూడా నేను సేవాభావం. ఖర్చు సంపాదించిన దానిలో ఇవన్నీ కాకుండా కూడా ఉమ్, దేవాలయాల్లో, గుడ్లల్లో క్యాంపులు పెడుతుంటాం ప్రతి అద్భుతం. గురువారం, ఆ, ప్రతి శనివారం. అవునా? ఉమ్. బా, ఆ, గురువారం నాడు సాయిబాబా టెంపుల్లో పెడతాం ఫ్రీ క్యాంప్. ఆ, సాటర్డే నాడు వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి అమీర్పేటలో. ఓకే. అక్కడ సాటర్డే మార్నింగ్ 9:30 నుంచి 11 వరకు ఉంటుంది. ఓ, ఇది 2021 నుంచి నేను ల్యాబ్ పెట్టిన నుంచి పెడుతున్నాను. అవునా? బిఫోర్ ల్యాబ్ ఏం చేసేవారు సార్? ల్యాబ్ కన్నా ముందు నేను మల్టీనేషనల్ మెడికల్ డయాగ్నోస్టిక్ కంపెనీస్కి కన్సల్టెంట్గా పనిచేశానండి. ఆల్మోస్ట్ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి. అది మీకు ఇక్కడ Yes. పనిచేస్తుంది. ఎస్, నేను చదివింది కూడా ఇమ్యునాలజీ, ఉమ్, సో చేసే జాబ్ కూడా ఇమ్యునాలజీ, ఇప్పుడు సర్వీస్ చేసేది కూడా ఇమ్యునాలజీ అండ్ ల్యాబ్ అండి. మేము చాలామంది డాక్టర్స్ తోటి మేము కలవడం, ఇంటర్వ్యూస్ చేయడం చూసాం, కానీ ఇది చాలా నావెల్గా ఉంది మీ థాట్ కూడా అసలు. మీలాంటి వాళ్ళు ఆ. మా లాంటి సర్వీసెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి సార్. అయ్యో తప్పకుండా అండి. ఇది ఎలా అంటే నా ప్లాన్ ఇప్పుడు 4 సెంటర్స్ ఉన్నాయండి హైదరాబాద్లో. ఓకే. ఇలాంటి ఇంకొక 30 సెంటర్స్ హైదరాబాద్లో పెట్టి ఉమ్, ప్రతి కాలనీలో ఉమ్, ఒక సెంటర్ ఉంటే ఉమ్. వాళ్ళకి ఇంటి దగ్గరికే మొత్తం ఏర్పాటు చేసే ప్రయత్నాలు నేను చేస్తున్నాను. ఓ, వాకర్స్ అసోసియేషన్స్ ఉంటాయి, ఆ, సీనియర్ సిటిజన్ కౌన్సిల్స్ ఉంటాయి, అవును. క్లబ్స్ ఉంటాయి. ఇవందరికీ వెళ్తున్నాము, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాము, వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాము. అంటే మీరు అక్కడికే రిజల్ట్ చెప్పేస్తారా, ఓన్లీ రిపోర్ట్లు తీసుకుని తర్వాత చెప్తుంటారా? మాక్సిమం ర్యాపిడ్ టెస్ట్ అని ఉంటుందండి. ర్యాపిడ్, ఎలైజా అండ్ కెమిలుమినెసెన్స్, ఈ 3 టెస్ట్లు ఉంటాయి ఉమ్, ఈ టెక్నాలజీలో. ఉమ్, ర్యాపిడ్స్ ఏంటంటే షుగర్ అక్కడే చేసి చెప్పేస్తుంది. అప్పుడే చెప్పేస్తాం. ఉమ్. ఇక ఏదైనా హార్మోనల్ టెస్ట్లు కానీ ఇట్లా లిపిడ్స్ కానీ మనము ఫీల్డ్లో మిషన్లు తీసుకుపోయి చేయలేమండి. అవునులేండి. సో అవి శాంపుల్స్ ల్యాబ్కి తీసుకొచ్చి టెస్టులు చేసి వితిన్ 2 to 3 అవర్స్లో రిజల్ట్స్ ఇస్తాం. వాళ్ళకి పంపించేస్తుంటారు. ఎస్, బ్లడ్ ఇచ్చిన తర్వాత ఎంత తొందరగా రిజల్ట్ ఇస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. అంతే కదండి. అంతే, ఉమ్, వాళ్ళు వెయిట్ చేయకుండా వాళ్ళకి మరీ ఫోన్ చేసి వాళ్ళకు వాట్సాప్లో పంపించి మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకొని వచ్చిందా అని, అప్పుడు యూ విల్ గెట్ ద సాటిస్ఫాక్షన్. ఓకే, ఈ ల్యాబ్ నుంచి నాకు ఇలాంటి సర్వీసెస్ అందుతున్నాయి అని. ఎందుకంటే వాళ్ళు పెట్టిన దానికి దే విల్ థింక్ కదా సార్. అంతే కదా. అండ్ మన రేట్స్ చాలా రీజనబుల్, అఫోర్డబుల్ ఉంటాయి కంపేర్ టు అదర్ ఆల్ కార్పొరేట్ ల్యాబ్స్. మరి ఎట్లా వెళ్తున్నారు మీరు మార్కెట్లో? జనాల దగ్గరికి వెళ్ళాలి అంటే
తెలియాలి కదా అందరూ కూడా. అంటే అదే ఇప్పుడు పేపర్ అంటే మన పాంప్లెట్స్ తయారు చేస్తామండి. పాంప్లెట్ తయారు చేసి మన స్ట్రీట్లో, మన కాలనీలో, మన ఉండే ఏరియాలో పంచుతుంటాం. ప్లస్ ఫేస్బుక్ ద్వారా, ప్లస్ ఇన్స్టాగ్రామ్ ద్వారా, ప్లస్ లింక్డ్ఇన్ ద్వారా పోస్ట్ చేస్తూ ఉంటాం. సో అందరికీ నెట్వర్క్ ద్వారా తెలియపరుస్తున్నాం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మా ముందుకు వచ్చి ఇలా ప్రజల దగ్గరికి తీసుకుపోవాలనే దృక్పథం వచ్చిన వాళ్ళ దగ్గర కూడా మేము వాళ్ళకి చెప్పి వీఆర్ రీచింగ్ ద పీపుల్ అన్నమాట. ఇప్పటివరకు ఎన్ని క్యాంపులు పెట్టారండి ఇట్లా? 1050 అయినాయి సార్. అబ్బా! 2007లో స్టార్ట్ చేశానండి. ఇప్పటి వరకు 1050 మొన్ననే ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి అందులో ఇన్ఫార్మ్ చేశామండి. 1050 ఈచ్ టైం ఎంతమంది ఉండొచ్చు అండి? మినిమం 100 మెంబర్స్ వస్తారు సార్. అంటే ఆల్మోస్ట్ 1100 2 lakhs పీపుల్కి బెనిఫిట్ చేశానండి. బెనిఫిట్ చేశారు. రియల్లీ వెరీ ఒక మ్యాసివ్ ఇదిలో పెట్టుకున్నారు మీరు. అది చేస్తూ పోతుండాలి. భగవంతుడు మాకు ఎనర్జీ మిగతా అన్ని ఇస్తున్నారు కాబట్టి నాకు వచ్చిన దానిలో ఫస్ట్ నుంచి ఇదే మా దృక్పథం కాబట్టి చేస్తూ ఉన్నానండి. అవునా? ఎందుకంటే సామాన్య మానవుని అంటే ప్రజలకి అఫోర్డబుల్ అంటే హైయెస్ట్ టెక్నాలజీ రీచ్ కావాలి తక్కువ టైంలో అనేది. మీరు ఎప్పుడైనా ఇండస్ట్రీస్ సైడ్ పెట్టారండి? పెట్టామండి. ఇండస్ట్రీస్ వెళ్ళి సపోజ్ 50 అబోవ్ ఎంప్లాయీస్ ఎవరికైతే ఉంటారో వాళ్ళకి కూడా నేను పెడుతుంటానండి. వాళ్ళకి చాలా ఉపయోగం. అవునండి. ఇప్పుడు మీ దగ్గరనే ఒక స్టాఫ్ 50 ఉన్నారనుకోండి, ఇయర్లీ చెకప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవును కదా. సో ఆ ఇయర్లీ చెకప్ ఎట్ వెరీ లెస్ రేట్ అంటే యజమానికి హ్యాపీ, ఇక్కడ ఎంప్లాయీకి హ్యాపీ. సో అలా చేస్తున్నా. ఆరోగ్యమే కదా మహాభాగ్యం ఏదైనా ఉంటే. అంటే ఇప్పుడు సిటీలో ఉన్నారు కనుక అందరికీ మీరు ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. వాళ్ళు కూడా ఎక్కడున్నారో వెతుక్కొని మీ దగ్గరికి వస్తారు. ఎస్ సార్. మరి రూరల్ ఏరియాలో వాళ్ళకి చదువు రాదు, ఎక్కడో ఉంటారు, ఏం వచ్చిందో తెలియదు. అలాంటి వాటి మీద మీరు ఎప్పుడైనా కాన్సన్ట్రేట్ చేయడం జరిగిందా? ఈ సేవలు అందించడం జరిగిందా? ఎస్ సార్. ఇప్పుడు ఫస్ట్ నేను మొదలుపెట్టింది గ్రామంలోనే సార్. గ్రామంలోనే మొదలుపెట్టి హైదరాబాద్ నుంచి డాక్టర్స్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు ఒక్కొక్క వారం ఒక్కొక్క స్పెషాలిటీని తీసుకెళ్లేవాడిని. ఒకరోజు గైనకాలజీ లేడీస్ అందరికి, ఒకరోజు పీడియాట్రిక్స్ అంటే పిల్లలందరికీ, ఒక సండే ఆర్థోపెడిక్స్, ఇట్లా ప్రతి ఒక్క స్పెషాలిటీ అయినా ఒక సండే ఎక్స్ప్లెయిన్ చేసేవారు. దీనివల్ల చేసి ఆ డాక్టర్ నుంచి చూపించేవాళ్ళం. సో సపోజ్ ఒకరోజు ఐ క్యాంప్ పెట్టేవాళ్ళం. ఐ క్యాంప్ లో డాక్టర్ గారు వచ్చేవాళ్ళు, చూసి వాళ్ళకి క్యాట్రాక్ట్ సర్జరీ ఏదైనా అవసరం ఉంటే ఇమీడియట్ గా వాళ్ళ హాస్పిటల్కి హైదరాబాద్ తీసుకొచ్చి మళ్ళీ ఆపరేషన్ చేసి పంపించేవాళ్ళం. అది చేస్తూ ఉన్నాం. సో ఇలాంటి ఏంటంటే ఇంకా ముందు ఇలా చాలా చేయాలండి. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసినది వైద్యం, కార్పొరేట్ వైద్యం ఎట్ విలేజ్ లెవెల్ అనే దానికి ముఖ్యంగా ఏం చేయాలి సార్ అంటే మనము ఇంకా చాలా ప్రమోషన్ చేయాలి. అంటే చిన్న పల్లెటూరు నుంచి మొదలు పెడితే మండల్ వైజ్ పల్లెటూర్లలో, పంచాయతీలలో, మండల్లో, డిస్టిక్లో ఇవన్నీ ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ అంటే అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు సపోజ్ పిఎస్ఏ టెస్ట్ ఉందండి. అవునండి. క్యాన్సర్ మార్కర్స్ 2 ఉంటాయండి ఇంపార్టెంట్. పిఎస్ఏ అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. 50 years దాటిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒకసారి కంపల్సరీ చేయించుకోవాలి. లేడీస్కి CA-125 అని ఉంటుంది, అంటే ఓవేరియన్ క్యాన్సర్ అని ఫ్రీక్వెంట్గా లో వచ్చేది. బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ ఈ 2 వస్తుంటాయి. దీనికి ముందే తెలుసుకోవడానికి ఒక 45-50 దాటిన తర్వాత హెల్త్ చెకప్ చేయించుకోవాలి ఇయర్లీ వన్స్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు. మనం చేయించుకుంటే ఏమవుతుందంటే ముందే మనకి చిన్న బేసిక్ తెలియగానే ఇమీడియట్ గా వి విల్ రికమెండ్ టు ద స్పెషలిస్ట్. సో ఈ అవేర్నెస్ తెలియదు వాళ్ళకి. పాపం ఎప్పుడు తెలుస్తుంది క్యాన్సర్ మార్కర్స్ లో అంటే సిమ్టమ్స్ వచ్చిన తర్వాతనే మనిషి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు ఈ పిఎస్ఏ అనేది మెయిన్లీ ఎట్లా అంటే యూరిన్ రాకపోవడము, యూరిన్ వచ్చినట్టు రాకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ అంతకుముందే నేను ఇది ఇప్పుడు నా ల్యాబ్ లో కూడా చెప్తున్నానండి. అండ్ సీనియర్ సిటిజన్స్ కి 50 దాటిన వాళ్ళకి అందరికి మంచి ప్యాకేజ్ పెట్టానండి. ఈ 2 బయట చేయించుకుంటే ఓవేరియన్ క్యాన్సర్ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఈ 2 బయట మినిమం 2000 అవుతాయండి. నేను ఓన్లీ 499కే పెట్టాను. అవేర్నెస్ చెప్తున్నాను, క్యాన్సర్ స్పెషలిస్ట్ తీసుకొస్తున్నాను, సీనియర్ సిటిజన్ కౌన్సిల్ వాళ్ళతో అవేర్నెస్ ఇప్పిస్తున్నాను, లెసన్స్ ఇప్పిస్తున్నాను. అంటే తెలియడానికి వాళ్ళకి తెలియదు.
అలాంటిది ప్రతి మండల్లో ప్రతి విలేజ్లో కూడా చేయాలంటే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంతే కదండి. సో నేను రిక్వెస్ట్ చేసేదంటే ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ కింద కొన్ని కంపెనీలను తీసుకొని ఇంకా స్టాఫ్ ఎక్కువ చేసి ప్రతి మండల్ ప్రతి డిస్టిక్ మండల్లో కూడా ఇలాంటి అవేర్నెస్ పెడితే ఊరోళ్ళు అందరూ ఎడ్యుకేట్ అవుతారు. సో వాళ్ళకి ముందే ప్రివెన్షన్ చేసుకున్నట్టు ఉంటుంది. నాట్ ఓన్లీ అన్ క్యాన్సర్, దేని మీదైనా దేని మీదైనా హెల్త్ కానీ. ఇష్యూ. అప్పుడు ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి కావాల్సిన సౌకర్యాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ మిమ్మల్ని గుర్తించింది, ఏం శ్రీనివాసు రేపు రండి అని మీ సీఎం గారు పిలిచారనుకుందాం, కాసేపు పిలిస్తే మీరు ఎటువంటి సేవలు అందించడానికి ఏం చేయాలని అడుగుతారు, అప్పుడు మీరు ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్క ఊరికి ఒక డిస్టిక్లో ఒక మండల్కి వెళ్ళాలంటే ఒక డాక్టరు, ఒక స్టాఫ్, ఒక అంబులెన్స్ కావాలండి. అవునండి. అలాంటి సౌకర్యాలు కావడానికి నాకు సహకరిస్తే నేను నా తరపు నుంచి మా సంస్థ తరపు నుంచి డెఫినెట్గా సాధ్యమైనంత వరకు తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తామండి. సో గవర్నమెంట్ కూడా కానీ మొబైల్ ఫెసిలిటీస్ ఏమైనా అరేంజ్ చేయగలిగితే సిఎస్ఆర్ ఫండ్స్ లో ఇవ్వగలిగితే అంటే చేస్తున్నారు వాళ్ళు. కాకపోతే ఇప్పుడున్న బిజినెస్ లో వాళ్ళు పేషెంట్స్ హాస్పిటల్స్ కి వచ్చి వాళ్ళని ట్రీట్ చేయడంలోనే సరిపోతుంది. కానీ ఇప్పుడు నాలాగా ప్రతి విలేజ్ కి వెళ్ళి అక్కడ చెప్పి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్ చేసి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేయడంలో ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ కల్పిస్తే చాలా బాగుంటుంది. ఎవ్రీబడి విల్ బి హ్యాపీ అండ్ హెల్దీ. ఏమంటే మీరు అసలు సేవే మీ యొక్క ధ్యేయంగా పెట్టుకున్నట్టున్నారు. ఒక మూల వైద్యం సేవ చేస్తున్నారు, ఒక మూల విలేజ్కి వెళ్తున్నారు. కాకుండా కూడా మీరు, నేను విన్నది ఏంటంటే ఏదో అన్నదానం లాంటివి కూడా చాలా చేస్తూ ఉన్నారు. హంగర్ రిలీఫ్ చేస్తున్నారని చెప్పేసి. నేను లయన్స్ క్లబ్ లో ఉన్నానండి. లయన్స్ క్లబ్ లో నేను స్టేట్ మన తెలంగాణ హైదరాబాద్ కి డయాబెటిక్ చైర్పర్సన్ కూడా. అండ్ ఇక్కడ ఒక క్లబ్ కి ప్రెసిడెంట్ తెలంగాణ లయన్స్ అనే నేనే స్థాపించాను. అవునా? దానికి నేనే ప్రెసిడెంట్ అండి. ఎక్కడ ఉందండి? మన అమీర్పేట ఈ ఏరియాలో నేను స్థాపించాను మన ఆఫీస్ లో. సో హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ అందులో సభ్యులు ఉంటారు. సో దాని ద్వారా ప్లస్ నేను రెడ్ క్రాస్ కి బ్లడ్ బ్యాంక్ కమిటీ అడ్వైజరీ కమిటీలో ఒక మెంబర్. రెడ్ క్రాస్ అంటేనే అంత కదా. సో బ్లడ్ కావాల్సిన వాళ్ళకి కూడా ఉచితంగా బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. తలసేమియా పేషెంట్స్ కి, పుట్టిన వాళ్ళకి మంత్లీ 2 సార్లు బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది. అబ్బో. చిన్నపిల్లల నుంచి వాళ్ళు పెరిగే వారికి ఎప్పుడు ఇస్తూనే ఉండాలి లైఫ్ అంతా. సో వాళ్ళకు కూడా మేము రెడ్ క్రాస్ నుంచి ఫ్రీ బ్లడ్ ఇస్తాము. వాళ్ళని ఇంటి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి పంపే వరకు ఖర్చు అంతా మేమే భరిస్తామండి. అది ఒకటి. లైన్స్ నుంచి మేము ఇప్పుడు హంగర్ రిలీఫ్ అన్నట్టు అది చేస్తుంటామండి. అండ్ మా మ్యాగ్నీస్ తరపు నుంచి కూడా ఎప్పుడైతే క్యాంప్ పెడతామో విలేజ్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ క్యాంప్ పెట్టినప్పుడు 100 నుంచి 200 మంది వస్తారు మినిమం. వాళ్ళకి కొందరు లంచ్ టైం కాగానే అంటే డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే దాతలు కొందరు వస్తారు, కొందరు మా నుంచి ఫండ్స్ ఇస్తాం. సో అలా చేసి బేసిక్ ఫుడ్ అనేది కూడా మేము ఇస్తుంటాం. ఏమంటే మీరు మర్చిపోలేని సంఘటన ఏమి జరిగింది? ఇన్ని రకాల క్యాంపులు పెట్టారు ఇప్పటి వరకు. మీకు నిజంగా అరే ఈ టైంలీ చేయటం బట్టి వాళ్ళు చాలా బెనిఫిట్ పొందారనో? చాలా సార్. ఎలా అంటే నేను ఒక మనిషి బ్రెయిన్ ఇన్ఫెక్ట్ అయిందండి మా తెలిసిన అతనికి, మా ఊరు అతనికి. చెవుల్లో ఇన్ఫెక్షన్ అయ్యి చీమ వస్తుంటది. ఆయన పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడం వల్ల అది పెరిగి ఇట్ ఈస్ ఇన్ఫెక్టెడ్ టు ద బ్రెయిన్. ఇట్లా 4 అడుగులు వేసి కింద పడిపోవడం, లేచి కూర్చోబెట్టడం, మళ్ళీ 4 అట్లా. ఆయన హాస్పిటల్ తీసుకొచ్చి న్యూరో సర్జన్ చూపిస్తే ఇమ్మీడియట్ గా 2 days లో సర్జరీ చేయకపోతే మనిషి ఉండడండి అని చెప్పాడు. ఆయన వెంటనే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకొని ఆపరేషన్ చేయించి ఆయన బ్రతికించడం జరిగిందండి. సో ఆయన ఇప్పటికీ ఎప్పుడు ఊరు వెళ్ళినా కానీ అంతే కదా, మీరు భగవంతుడిలా కనబడతారు, థ్యాంక్ చెప్తారండి. సో ఆ సాటిస్ఫాక్షన్ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఇంకొకసారి ఇంకొక అతను 12 గంటల రాత్రికి యాక్సిడెంట్ అయి కింద పడిపోయాడు. అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేసరికి రాత్రి 1:32 అయింది. ఆ నైట్ లో ఏం చేద్దామని నాకు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. అక్కడ జాయిన్ చేయడం జరిగింది. కంటిన్యూస్ గా చేసి ఒక 15 రోజుల్లో ఆయన మానిటర్ చేస్తే మళ్ళీ అప్పుడు ఎంతో మంది సర్వైవ్ అయ్యండి. సో అట్లా చాలా కొన్ని సంఘటనలు ఉన్నాయి. చనిపోయే వాళ్ళు బతికారండి.
సో ఆ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎప్పుడు మర్చిపోలేము మనం. అంతేలేండి. ఎస్. చాలా చాలా అద్భుతం అండి. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్ మీకు? ఇప్పుడైతే 4 ఉన్నాయి సార్. ఎక్కడెక్కడ ఉన్నాయి? కూకట్పల్లిలో ఒకటి, ఆ, బోయిన్పల్లిలో ఒకటి, ఆ, మాదాపూర్లో ఒకటి, ఆ. ఎస్ఆర్ నగర్లో ఒకటి. 4 ఉన్నాయి. ఉమ్. 4 కూడా ఫుల్ ఎప్పుడు అంటే ప్యాక్తో ఉంటాయి. బేసిక్ టెస్ట్లు చేస్తుంటాం ఈ 3 సెంటర్లలో. మెయిన్ సెంటర్ వచ్చేసి ఎస్ఆర్ నగర్లో ఉంటుందండి. ఓకే. సో ఈ 3 సెంటర్లలో కూడా డెవలప్ చేసుకుంటూ ఈ మెయిన్ సెంటర్ లాగా వీటిని కూడా చేయాలని అంటే నాట్ ఓన్లీ 3, మినిమం చెప్పాను కదా ఇంతవరకు హైదరాబాద్లో ఒక 30 సెంటర్స్ పెట్టాలండి. అదే. సో ఆ ప్లాన్ ఉందండి మనకి. సంజీవ్ రెడ్డి నగర్లో ఎక్కడ ఉంది సార్ ఇది? సంజీరెడ్డి నగర్లో మెయిన్ ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గర నుంచి 2 ఫర్లాంగ్స్ అండి. యాక్సిస్ బ్యాంక్ ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ అది ఆ లేన్ లో ఉంటుందండి. ఓహోహోహో. మరి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీ దగ్గరకు వచ్చే ఎక్సెప్ట్ పేషెంట్స్ కి? ఎంఆర్ఐ సిటీ స్కాన్ ఇది ఒకటి. అంటే మన పేషెంట్స్ కి yes. వాళ్ళు పార్కింగ్ ఫెసిలిటీ చాలా బాగుందండి. బాగుందా? పార్కింగ్ ఫెసిలిటీ ఉంది అండ్ హోమ్లీ రిసీవింగ్ రిసీవింగ్ రిసెప్షన్ దగ్గర నుంచి అవర్ స్టాఫ్ హాస్పిటాలిటీ ఇస్ వెరీ గుడ్. ఓకే ఒకసారి రావాలి, వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారండి. చెప్తారు. Yes. మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పకుండా మా సెంటర్ ఒకసారి విజిట్ చేయాలి. తప్పకుండా వద్దామండి. మీ వీడియోస్ అన్ని కూడా మన అన్ని ఛానల్స్ లోనే పెడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్మోస్ట్ 4 channels with us. Oh, very And good. I am the CEO of VB TV Oh, nice. and VB News and VB Health, VB Bhakti. Okay. సో అన్నింటిలో కూడా మనం ఎంతవరకు దీన్ని తీసుకెళ్ళగలుగుతామో తీసుకెళ్ళి ప్రజల్లోకి దీని యొక్క అవేర్నెస్ తీసుకొచ్చి మీకు నేనేమనిపిస్తుందంటే నాకు మీతో మాట్లాడిన తర్వాత ఎంతమంది మీ యొక్క సేవల్ని వాళ్ళు తీసుకుంటే మీరు అంత హ్యాపీగా ఉంటారు. Yes అండి. Yes. చాలా అద్భుతం అండి. గాంధీవాదిలో ఉన్నారు మీరు మొత్తం అంతా కూడా. చాలా సంతోషం. మరి తప్పకుండా మీ యొక్క సంస్థ మరిన్ని సంస్థలుగా ఎదగాలని, మరింత మందికి సేవలు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ప్రేక్షకులందరినీ కూడా ఇక్కడ సంజీవ్ రెడ్డి నగర్లో దగ్గరలో ఉన్నటువంటి వీరి యొక్క ల్యాబొరేటరీకి, అలాగే కుక్కటిపల్లిలో ఉన్నదానికి, అలాగే బోయినపల్లిలో, ఇంకోటి ఎక్కడ ఉందన్న మాదాపూర్లో, మీరు ఆ దగ్గరలో ఉన్నటువంటి వాటి సంస్థ గురించి వారి మాటల్లో మీరు చెప్పండి సార్. మీ సంస్థ పేరు, మీరు ఎక్కడెక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉందో. మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్ సెంటర్ అండి. మెయిన్ సెంటర్ వచ్చేసి ఎస్ఆర్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉంది. బోయిన్పల్లి మెయిన్ పోలీస్ స్టేషన్ పక్కన ఒక ల్యాబ్ ఉందండి. మాదాపూర్లో మెయిన్ ఇమేజ్ హాస్పిటల్ పక్క లేన్లో ఒకటి ఉందండి. కూకట్పల్లి ఏబీపీ-పురం సాయి నగర్లో ఒకటి ఉందండి. సో వీఆర్ ప్లానింగ్ టు ఇంట్రడ్యూస్ అనదర్ మెయిన్ 26 సెంటర్స్ ఇన్ హైదరాబాద్ ఈ 3 years లో. సో అందరి కోఆపరేషన్ ఉంటే డెఫినెట్లీ వీ విల్ డూ వండర్స్ సార్. వండర్ఫుల్ అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.